ఎవరైతే శివమహాపురాణ మహత్యంను వింటారో వాళ్ళకు గల సకల బాధలు తీరిపోతాయని పెద్దల మాట. కాబట్టి భక్తి శ్రద్ధలతో వినండి. మీరు విన్న ఎన్నో గాథల కన్నా కూడా విభిన్నమైనది, నిర్ద్వంద్వమైనది, గొప్ప మహిమాన్వితమైనది ఈ శివమహాపురాణము. వర్తమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా భోగభాగ్య కారకము, ఆద్యంత మంగళప్రదము, ఆపాత మధురమైనటువంటి శివమహాపురాణాన్ని మించి చెప్పుకోదగినది, వినదగినది గాని, తెలుసుకోదగినది గాని మరొకటి లేదు. కాబట్టి ఈ శివమహాపురాణంలోని ఒక్క గాథను కానీ, అందులోని సగాన్ని గాని నిత్యము భక్తి ప్రపత్తులతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు. ఇచ్ఛాపూర్వకంగా గాని లేదా యథాలాపంగా గాని ఒక్కసారైనా ఈ మహాపురాణాన్ని చదివినా, విన్నా కూడా పాపరహితులవడం ఖాయము. చతుర్దశి తిథి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల ఎదుట ఎవరి పురాణాన్ని ప్రవచిస్తూ ఉంటారో వారు అత్యంత పూజనీయులవుతారు. ముఖ్యంగా ఈ మహాపురాణంలోని రుద్ర కైలాస సంహితలు 2 మహామహిమాన్వితాలైనవిగా తెలుసుకోండి. ఎవరైతే సమాహిత మనస్కులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మజ్ఞులైనా సరే 3 రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులైపోతారు. ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు 3 పర్యాయాల చొప్పున మౌనంగా పారాయణ చేసేవారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. మరియు మర్రి చెట్టుకు గాని, మారేడు చెట్టుకు గాని ప్రదక్షిణం చేస్తూ ఈ రుద్ర సంహితను పఠించినా, వినినా కూడా బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి రుద్ర సంహిత కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత. దీని మహిమ పూర్తిగా తెలిసినవాడు ఒక్క శివుడు మాత్రమే. ఆ పరమేశ్వరుడికి కైలాస సంహిత మహత్యము పూర్తిగా తెలుసును. బ్రహ్మకి, నారదులకి, సనత్కుమారులకి, వ్యాసుల వారికి కూడా సగం మాత్రమే తెలుసు. ఒక పావుభాగం మాత్రమే భక్తుల వారికి తెలిసి ఉంటుందని చెప్తూ, అది కూడా శివేచ్ఛ ప్రాణకోటి సమస్త పాపాలన్నీ తరింపజేసే పంచాక్షరి మహామంత్రము, దాని ప్రభావము, జపవిధి విధానము, ధర్మార్థ కామములచే త్రివర్గ ఫలప్రాప్తికి తగు ఉపాయాలు, మోక్షసిద్ధికి అవసరమైన సమస్త విషయాలు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివపురాణం యొక్క మహాత్యాన్ని విశదీకరించడము ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాము. ఎందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. పూర్వము కిరాతక నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే కానీ ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాడు. కనీసము స్నానసంధ్యలైనా కూడా సక్రమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృత్తి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అయితే అదైనా కూడా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మి రావటము ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కులకలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలాగా డబ్బే దైవంగా భావించి తాను ఎనలేని సంపద గడించాడు. ఒకరోజు స్నానార్థి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరుగల వేశ్యను చూశాడు. అక్కడ ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గణికలు వదలరు కదా, ఆ విలయాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఈ విధంగా ఇద్దరూ కూడా స్వేచ్ఛగా కామవిహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి. పనికిమాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మునంతా కూడా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. అయితే ఇంట్లో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవయోగ్యురాలు, యవనవతి అయినటువంటి భార్య కూడా వారించింది. అయినా కూడా అతడు వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను, తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదనంతా కూడా మూట కట్టుకొని ఆ కురట పంచకే వెళ్ళిపోయాడు. అయితే సొమ్ములు అయిపోగానే ఆ సోకులాడి అతన్ని తరిమివేసినది. అప్పుడు అతను ప్రతిష్టానపురం చేరాడు. అక్కడ అతనికి చాలా జ్వరం కమ్ముకుంది. కాలం కూడా చేరువైపోయింది. ఇప్పుడు అక్కడ ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. అయితే ఆ శివాలయంలో రోజూ జరిగే శివపురాణం ప్రవచనము వినడం తప్ప
మరేమీ పని లేదు ఆ దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణము, ఇక్కడ దేవరాజుకు ఆయుర్దాయం రెండూ కూడా ఒకేసారి పూర్తయ్యాయి. అప్పుడు తక్షణమే యమదూతలు వచ్చి ఈ దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి తీసుకొని పోబోయారు. అయితే అదే సమయంలో దిగారు శివదూతలు. ఇప్పుడు ఆ యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళబోయారు. అక్కడ ఆశ్చర్యపడ్డ ఆ కింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ కూడా గుక్క తిప్పుకోకుండా యమదూతలకు వివరించారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానమేమిటి అని అడిగారు. అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా సరే అతడి చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణాన్ని విన్నాడు. అదే శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి దేవరాజును తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయారు. అంతటా యమదూతలు తమ లోకం చేరి యమధర్మరాజుకి ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు యమధర్మరాజు వాళ్ళకి శివపురాణ మహత్యంని వివరించాడు. శివపురాణాన్ని చదివినా, విన్నా, తెలుసుకున్నా కూడా అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు అని ఆ దూతలను శాసించాడు. కాబట్టి ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా, చదివినా కూడా అటువంటి మహత్తు కలుగుతుంది. ఉదాహరణకు మరొక కథ కూడా చెబుతాను వినండి అని. పూర్వము భాష్కలం అనే ఊరుండేది. ఆ ఊర్లో బిందుకుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వాడు పరమ నీచుడు. ఒక్కడే ఏమిటి, ఆ ఊరి తరహానే అలా ఉండేది. అందరికంటే అఖండమైన పాపాత్ములు వాళ్ళు. వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుకుడు. రోజు అతడు ఒకానొక వేశ్యను చూసి దానిని మరిగాడు. భార్య ముఖం చూడగానే మానేశాడు. ఆ భార్యను చూడడమే మానేశాడు. ఈ బిందుకుడి భార్య చెంచుల భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది. కొన్నాళ్ళు ఆ భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ తన వయస్సు యొక్క తొందరను అణచుకోలేక తాను కూడా పరపురుషుడి సాంగత్యంలో పడిపోయింది. ఆ భార్య జాగరణిగా మారిన సంగతి బిందుకుడికి తెలిసింది. అప్పుడు తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. అప్పుడు ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది. నువ్వు సుఖపెడతావని నిన్ను కట్టుకున్నాను. రోగమో రొష్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని. ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారిణులతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి? నువ్వు తిన్నగా ఉంటే నేనిలా ఎందుకు చేస్తాను అని అడిగింది. అప్పుడు బిందుకుడు చాలా విశాలమైన హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు. అందువల్ల చెంచుల, నువ్వు వ్యభిచారించనిదే ఉండలేను. నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు. అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాము. నువ్వు జాగరణిగానే తిరుగు. జాగరుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇయ్యి. నేను వ్యభిచారం చేసుకుంటాను. అప్పుడు మనిద్దరికీ గొడవలుండవు. నువ్వు సంసార స్త్రీలాగా, నేను నీ భర్తలాగా చెలామణి కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి. చెంచుల కూడా అందుకు అంగీకరించింది. ఈ విధంగా రోజులు అలాగే సాగుతూ ఉండగా బిందుకుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు. అయితే చెంచుల విధవరాలైపోయింది. అయినా కూడా జారత్వం మానలేకపోయింది. కాలవశాన చెంచుల గోకర్ణం క్షేత్రం వెళ్ళింది. అక్కడ మహాబలేశ్వరాలయంలో పురాణ శ్రవణం చేసింది. పాపులు ఎలా నరకానికి పోతారో, ఎలా హింసించబడతారో వింది. అది వినగానే ఆమెకు భయం వేసింది. ఆ ప్రవచనానంతరము ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పింది. తన పాపానికి పరిహారం చెప్పమంది. అప్పుడు ఆమెను శివమహాపురాణము శ్రవణం చేయమన్నాడు. అంతటా ఆమె అలాగే ఆచరించింది. ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్టసఖులలో ఒకరిగా మసలసాగింది. ఈ విధంగా ఒకరోజు చెంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది. తన నరజన్మ గురించి చెప్పి బిందుకుడి విషయమై ప్రశ్నించింది. అప్పుడు అమ్మవారు ఆలోచించి, అమ్మాయి, నీ భర్త మరణించి నరకం చేరాడు. అక్కడ అనుభవించవలసిందంతా అనుభవించాడు. ప్రస్తుతం వింధ్య పర్వతం మీద పిశాచమై సంచరిస్తున్నాడు అని చెప్పింది. ఈ చెంచుల బాధపడింది. తన భర్తకు కూడా ఉత్తమ గతులను అనుగ్రహించమని కోరింది. అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది. తక్షణమే గంధర్వులడైన తుంబురుణ్ణి రప్పించి చెంచులతో పాటు వింధ్యాద్రికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. ఇక్కడ బిందుక నామకమైన పిశాచం ఉంది. ఆ పిశాచానికి శివపురాణమును వినిపించి శుద్ధిని చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపించింది. ఇక్కడ వాళ్ళు వింధ్య పర్వతం చేరారు. అక్కడ పిచ్చిగంతులు వేస్తూ వెర్రిమొర్రి చేష్టలు చేస్తూ తిరుగుతూ ఉన్న
బిందుగ పిశాచాన్ని చూశాడు. అప్పుడు తుంబురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం వినమని చెప్పాడు. ఇప్పుడు విననుగాక వినను పొమ్మన్నాడు బిందుకుడు. ఇప్పుడు ఇది గాదు పని అనుకున్న తుంబురుడు చెంచుల శివదూతల సహాయంతో బిందుగుడి కాళ్ళు చేతులు కట్టిపడివేశారు. కదలలేక మెదల్లేక పడి ఉన్న బిందుగుడి ముందు ఆసీనుడై వీణ సవరించి అది లోకమనోహరంగా శివపురాణాన్ని గానం చేయసాగాడు. ఆ గానానికి ముగ్ధులైన నియచ్చరులంతా కూడా వింధ్యకు దిగివచ్చారు. శివపురాణాన్ని ఆసాంతము విని ధన్యులయ్యారు. ఆ విధంగా తుంబురుడు చేసిన శివపురాణ గానము పూర్తయ్యేసరికి బిందుగుడి పిశాచ రూపం పోయింది. అతడు కూడా దివ్యరూపుడు గౌరవర్ణుడు అయ్యాడు. అంతటా చెంచుల భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగిరి. కాబట్టి అంతటి మహాత్మవంతమైనది శివపురాణము. ఎవరినైనా బాగు చేయదలుచుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి. వింటే చాలు వాళ్ళు శుద్ధులైపోతారు. అపురూపము, ఆనందదాయకము, విధారకము అయిన అంబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తూ ఉన్నాను. శ్రద్ధగా వినండి సుమా అంటూ ముందుగా ఆయన చెప్పిన స్కాంద పురాణ అంతర్గత శివపురాణ మహత్యాన్ని వినిపించి ఇక శివపురాణ ప్రవచనాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు సూత మహర్షి. శౌనకాది మహామునులారా శ్రద్ధగా వినండి. సృష్ట్యాదిగా ఎన్నో కల్పాలు గడిచిపోయాయి. ప్రస్తుతము మనం ఉన్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పము. ఈ శ్వేతవరాహ కల్పం ఆరంభంలో 6 గొప్ప గొప్ప గోత్రాలకు చెందిన 6గురు మునులు ప్రోగుపడి ఇదే ప్రయాగలో కూర్చున్నవారై పరబ్రహ్మం ఎవరు అనగా అని తర్కించుకున్నారు. ఎన్నాళ్ళు గడిచినా కూడా వాళ్ళ తర్కము అమలకపోవడం వల్ల సరాసరి సృష్టికర్త అయిన బ్రహ్మను కలిశారు. అప్పుడు అందర్నీ సృష్టించిన వాడివి నువ్వే గనుక మాకెవరికీ తెలియని విషయాలు నీకు ప్రత్యక్షంగా తెలిసి ఉంటాయని నమ్ముతూ ఉన్నాము. కాబట్టి చతుర్ముఖ మా సందేహం తీర్చు. పరబ్రహ్మ పరమపురుషుడు అని పిలువబడుతున్నవాడు చెప్పబడుతున్నవాడు ఎవరు? నువ్వు తప్ప మా సందేహం తీర్చగల వారు ఎవరు మాకు తోచడం లేదు అని ప్రాధేయపడ్డారు. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. మునులు ఇలా అంటూ ఉన్నారు. హే దాత, పరుడని చెప్పబడే పరముడు ఎవరు అనగా బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఆయన సదాశివుడు అన్నాడు. అంతటా మునులు ఆ శివతత్వము ఎలా తెలుస్తుంది అనగా బ్రహ్మదేవుడు శివానుగ్రహం వల్లనే తెలుస్తుంది. ఆయన యొక్క అసాధారణమైన అనుగ్రహం వల్ల శివభక్తి ఏర్పడుతుంది. భక్తి వల్ల క్రమక్రమంగా సంపూర్ణ అనుగ్రహము సిద్ధిస్తుంది. దానివల్ల సాధన సాధక జ్ఞానము సమకూరుతుంది. తద్వారా శివతత్వం తెలుసుకోవాలి అని అన్నాడు. అంతటా మహామునులు సాధ్యాలలో ముఖ్యమైనది ఏది? సాధనం అంటే ఎటువంటిది? సాధకుడు అంటే ఎవరు అని అడగ్గా బ్రహ్మదేవుడు సాధ్యాలన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనది శివపద ప్రాప్తి ఒక్కటే. అందుకు సాధనము శివారాధన చేయడం మాత్రమేనని తెలుసుకోవాలి. శివానుగ్రహం వల్ల ఏర్పడిన మదమాది సంపత్తులు కలవాడే సాధకుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మరియు వేదాలలో చెప్పబడినట్లుగాను తన కుల ఆచార వ్యవహారాల రీత్యాను తన ఆశ్రమ ధర్మ నిర్ణయాలకు అనుగుణంగాను కర్మాచరణ గావిస్తూ ఆ కర్మల ఫలముగాను సమర్పణం చేస్తూ ఉండే సాధకుడు జన్మాంతరాన శివావాసమైన కైలాస పద సంపదను చేరుకుంటాననడంలో సందేహం లేదు. ఇక సాధన, దీనికి శ్రవణము, కీర్తనము, మననము అనేవి 3 చాలా ముఖ్యమైనవి. బ్రహ్మ సూచించగానే మహామునులు ఆ మూడింటిని గురించి మరింత విపులంగా తెలియజేయమని అడిగారు. అంతటా బ్రహ్మదేవుడు వినండి అంటూ పరమేశ్వరుని లీలా విలాసాదులను మనసారా వినడమే శ్రవణము. మనం మన కంటితోనే లోకాన్ని పరిశీలిస్తాము. అలా కంటికి తోచని వాటిని గురించి వినాలని కుతూహలపడతాము. అటువంటప్పుడు కేవలం కంటికే కాదు, వాక్కులకి, మనస్సుకి కూడా గోచరం గాని ఆ పరమేశ్వరుడి గురించి వినాలని ఇంకెంత తపనగా ఉంటుంది. అదిగో అలా తపించి ఆ సర్వేశ్వరుడి గురించి గురుముఖత వినాలి. అది నాంది. అటుపై ఎక్కడ శివనామము వినపడినా కూడా శివపరమైన విషయము చెవికి సోకినా తొలగిపోకుండా యువతుల పోయగాల గురించి యువకులు ఎంత తన్మయంగా వింటారో
అలా వినాలి. ఈ శ్రవణము. ఆ తర్వాతది కీర్తనం. అనగా అధిదైవతమైన ఆ పరమేశ్వరుని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది గాథలను, లీలలను నిత్యము కూడా కీర్తించుతూ ఉండాలి. వాటినే గానం చేస్తూ ఉండాలి. అది కీర్తనము. కేవలం మనోగతంగా ఆ కైవల్యదాయకుని భావించుట, అర్చించుట అనేవే మననము. ఈ మూడింటికి మూలము సజ్జన సాంగత్యము. అనునిత్యము కూడా వృద్ధులు, జ్ఞానులు, సద్బుద్ధి కలవారు అయిన వారితో సంచరించడం వలన, వారితోనే కూడా ఉండటం వలన 4 మంచి ముక్కలు వినటం జరుగుతుంది. అలా ఆరంభమవుతుంది. సుఖపరమైన శ్రవణము. వింటున్న కొద్దీ కీర్తనానికి పునాది దృఢతరమవుతుంది. కీర్తనము పరిపక్వ స్థితికి చేరుకున్న కొద్దీ మననానికి బీజం పడటము, మనస్సు మననోన్ముఖం కావడం సిద్ధిస్తాయి. అందుచేత శ్రవణ, కీర్తన, మననము అనబడే ఈ 3 కూడా క్రమంగా ఒకదానికన్నా ఒకటి ఉత్కృష్టమైనవిగా తెలుసుకోవాలి. ఇంతకీ అంతో ఇంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఏదీ సిద్ధించదు. శివరాత్రి రోజు శివలింగార్చన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సరే సూక్ష్మ రూపంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి పీఠంలో గాని, ఇంట్లోని దేవతార్చన పీఠంలో గాని, ఏదైనా ప్రత్యేక మందిరంలో గాని, పుణ్యక్షేత్రంలో గాని నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, అభిషేక, వస్త్ర, భస్మ, గంధ, అక్షత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూల, మహానీరాజన, మంత్రపుష్ప, నమస్కార, ప్రార్థనలనే ఏకవింశ ఉపచారాలతోటి అర్చించాలి. పత్రము, తామరము, తాళపత్రము, అద్దం, గంట, శంఖము, గీతం, నృత్యము, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది. ఆ రోజు కూడా శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చేయలేని వారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్రంబుర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్ఫలితాన్నే పొందగలుగుతారు. శివుడొక్కడే మాత్రమే నిష్కలతత్వం చేత లింగంగాను, సకలత్వం చేత మూర్తిమంతంగాను ఆరాధింపబడుతూ ఉంటాడు. తక్కిన దైవతాలన్నీ కూడా మూర్తిమంతాలు, సాకారాలే గాని పరతత్వమైన నిరాకారతను పొందలేకపోయాయి. కాబట్టి శివుడే సర్వేశ్వరుడు అనడానికి ఇదే ఆధారం మనకి. అయితే గతంలో మార్కండేయుడు కూడా ఇదే ప్రశ్న అడగ్గా దానికి నందికేశ్వరుడు చెప్పిన సమాధానాన్నే చెబుతాను వినండి అని ఆరంభించాడు సూత మహర్షి. కానక సృష్టి ఆరంభించబడిన వేళ అప్పటికి 5 ముఖాలతో అలరారే అబ్జాసనుడు విష్ణువు దగ్గరకు వచ్చాడు. అసలే అందగాడైన అబ్జనాభుడు మరింత జగన్మోహనాకారంగా నిద్రపోతూ ఉన్నాడు. శేషపాన్పు మీద మనుషులందరూ కూడా యుక్తమైన ఉపచర్యలు చేస్తూ ఉన్నారు. తాను మొదలుపెట్టిన సృష్టి నిరాటంకంగా సాగుతూ ఉన్న సూచనల వలన కాస్తంత అహంకారంతో ఉన్నాడు. పుట్టడమే ఆలస్యంగా ఆక్రమించేస్తుంది శివమాయ. అదే జరిగింది బ్రహ్మకి. ఆ శివమాయలో పడి అహం పెంచుకొని, ఏమయ్యా 4 చేతులవాడా, ఇంతటి సృష్టికర్తను నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాద చేయకుండా నిద్రపోతూ ఉన్నావా? అందరికీ తండ్రిని నేను, గురువుని నేను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని లేచి నన్ను మర్యాద చెయ్యి. అతిథి మర్యాద చెయ్యని వారికి ప్రాయశ్చిత్తం విధింపబడుతుంది తెలుసు కదా అని అన్నాడు. మండుకొచ్చింది మహావిష్ణువుకి. తన బొడ్డులోంచి మొలిచిన తామర పువ్వులోంచి పుట్టిన విరించి తనను అలా నిర్లక్ష్యం చేయడము, తనే తండ్రిని అనడము ఆయనకి ఉత్తరాము నచ్చలేదు. అయినా కూడా స్థితికర్త కదా, అందుకని పైకి మాత్రము చిరునవ్వులు నవ్వుతూ బ్రహ్మదేవా, నీకు స్వస్థత కలుగునుగాక అంటూనే బ్రహ్మకన్నా తన ఆధిక్యతను చెప్పుకోసాగాడు. ఎప్పుడైతే ఆత్మస్తుతి మొదలుపెట్టాడో అప్పుడే శివమాయ ఆక్రమించేసింది శ్రీ మహావిష్ణువును. బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివమాయలో మునిగిపోయారు. నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదన వల్ల నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు, నేనే సర్వేశ్వరుణ్ణి అనుకునే దాకా వెళ్ళిపోయింది. అలా మాట పెరిగింది. చివరికి యుద్ధంగా పరిణమించింది. విష్ణువు వైపు విష్ణుగణాలు,
బ్రహ్మవైపు బ్రహ్మగణాలు సమకూడి సమరశంకారావం చేశాయి. దేవతానీకము, దివ్యర్షి గణాలు ఊర్ధ్వలోకంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తిలకించసాగాయి. యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతూ ఉంది. దానికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసి బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు. ఆ లోకభీకరాలైన ఆ ఇషికద్వయ ప్రభావానికి దేవతలు దిమ్మెరపోయారు. శివ 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 శరణు శరణు శివ శివ అంటూ ఋషి దేవగణాలు కూడా కైలాసానికి చేరారు. సర్వశక్తిమంతుడు ఆ సదాశివుడు వచ్చిన వాళ్లను ఓదార్చాడు, అభయమిచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాశుపతాస్త్రాలతో కూడి ఢీకొంటూ ఉన్న బ్రహ్మ విష్ణువుల నడుమ అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రము, పంకజాసనుడు ప్రయోగించిన పాశుపతాస్త్రము రెండూ కూడా తైజస్తంభంలో విలీనమైపోయాయి. తుది మొదలు తెలియకుండా వెలుతురులాగా వెలిగిపోతూ ఉన్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడ ఉన్న వారందరి తేజస్సులు తప్పిపోయాయి. బ్రహ్మ విష్ణువులు కలలు తప్పి బాధపడసాగారు. వారి వారి అహంకారాలు అణిగిపోసాగాయి. ఇంతకు ముందెప్పుడూ కూడా కనీ విని ఎరుగని ఈ అపూర్వ జ్వాలాస్తంభం వల్ల ఏర్పడు అద్భుతంలో మునిగిపోయారు. తానే సర్వజ్ఞుడనని, తానే సర్వశ్రేష్టమని తగువులాడుకున్న తామరసనైన తామరస గర్భులు ఇద్దరు కూడా తేజం పట్టుపడలేదు. ఇది వాళ్ళ సృష్టించింది కాదు, వాళ్ళు ఎరిగినది కాదు. అవయవాలు లేకుండా అప్రమేయంగా, అనూహ్యంగా, పరిణామరహితంగా తుది మొదళ్ళు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క అంతుదిరది తెలుసుకోవడమే ఇది విష్ణువులకు సమస్యగా పరిణమించింది. తక్షణమే బయలుదేరారు వాళ్ళు. దాని మొదలు తెలుసుకోవడం కోసము శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహమై పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆ వెలుగు యొక్క తుదిని కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంతో ఊర్ధ్వానికి సాగాడు. అలా ఎంత తొలుచుకుంటూ పోతున్నా కానీ మొదలు దొరక్క అలసిపోయాడు ఆదినారాయణుడు. తన వల్ల కాదనుకుని వెనుతిరిగి యుద్ధస్థలానికి చేరాడు శ్రీ మహావిష్ణువు. పైకి వెళ్ళిన బ్రహ్మకి కూడా ఏమీ పాలుపోలేదు. ఆ నిట్ట నిలువుకు తుది ఎక్కడో చిక్కలేదు. కానీ సరిగ్గా అదే సమయానికి శివతేజస స్తంభాగ్రం నుండి ఒక మొగలి పువ్వు కిందకు పడుతూ కనిపించింది. అప్పుడు బ్రహ్మ దానిని ఆపాడు. తన అన్వేషణ గురించి చెప్పాడు. ఈ నిట్ట నిలువు నిట్టకు అగ్రము నీకు తెలుసా అని అడిగాడు. అందుకు మొగలి పువ్వు ఓ మొలక నవ్వి నేను వస్తున్నదే అక్కడి నుంచి. కాలమానం రీత్యా అయితే చాలా యుగాలైంది నేను జారి ఇక్కడికి చేరాను. ఈ లోపల ఈ స్తంభము ఇంకెంత పెరిగి ఉందో తెలియదు. నా మాట విను. దీని అగ్రాన్ని చూడటం నీ తరం కాదు అని అంది. అందుకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. ఇది కానకపోతే శ్రీ మహావిష్ణువు ముందు తక్కువైపోవాల్సి వస్తుంది, లేదా విష్ణువుతో సమానుడు అవ్వాల్సి వస్తుంది. అది తనకు నచ్చదు. తను విష్ణువు కన్నా గొప్పవాడు అని అనిపించుకోవాలి. అందుకని ఒక ఆలోచన చేశాడు బ్రహ్మదేవుడు. ఈ మొగలి పువ్వుని చూసి కేతకీ సుమ్మ, నువ్వు నాకు ఉపకారం చెయ్యి. నేను విష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ స్తంభాగ్రాన్ని సందర్శించానని చెబుతాను. నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యంగా చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు. అందుకు సరేనంది మొగలి పువ్వు. కేతకి బ్రహ్మలిద్దరూ కూడా పూర్వరణస్థలం చేరారు. ఇప్పుడు దిగాలుగా కూర్చొని ఉన్నాడు విష్ణువు. బ్రహ్మదేవుడు తాను ఆ వెలుగు స్తంభపు పైభాగం చూశానని చెప్పాడు. మొగలి పువ్వే సాక్ష్యం అన్నాడు. అవును అంది మొగలి పువ్వు కూడా. నిట్టూర్చాడు నీరదశ్యాముడు. దీని మొదలు చూడలేకపోయాను, ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మ ఆధిపత్యతని అంగీకరిస్తూ అతనిని అర్ఘ్యపాద్యాదులతో ఆరాధించి ఆ తైజస్తంభము దగ్గరే కూర్చుండిపోయాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువులోంచి అహం నశించిందో అప్పుడే అతన్ని గప్పిన శివమాయ తొలగిపోయింది. తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపపడ్డాడు. ఇంత సంయమనంతో శివ శివ అనుకోగా సాగాడు. అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షింప నిశ్చయించిన పరమేశ్వరుడు విష్ణువు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. తక్షణమే నిష్కళమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు.
సిగలో వెళ్ళి నొసటన కన్ను, నీలకంఠము, నాగాభరణాలు, ఆకేల శూలము, మరొక చేత అభయముద్ర, వ్యాఘ్రంబరంతో సాక్షాత్కరించాడాయన. కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంటే కాలకుని నయనాలతో వీక్షించాడు విష్ణువు. భక్తి సంభరిత మానసంతోనూ ఆనంద కంపితమై మనోలతికతోనూ ఆయనను స్తోత్రం చేశాడు. అంతటా స్వచ్ఛ స్ఫటికాభుడైన సాంబుడు ఇంద్రనీలాభుడైన శ్రీహరికి అభయమిచ్చాడు. నారాయణ, నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మ కన్నా నువ్వే ఎక్కువగా చలామణి అయ్యేవాడివి. అయినా కూడా నువ్వు అసత్యం చెప్పలేదు. నీ సత్యసంధతను నన్ను సంతుష్టిని చేసింది. సత్యమే శాశ్వతమైనది. ఎవడు సత్యాన్ని ఆశ్రయిస్తాడో వాడే శాశ్వతుడు. ఇక నుండి ఊర్ధ్వమధ్యన లోకాలు అన్నింటా కూడా నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు. నా వలనే నీకు క్షేత్రాలు ఏర్పడతాయి. పూజలు, ఉత్సవాలు అన్నీ లభిస్తాయి. లౌకిక జగత్తులో నా ఇంతటి వాడివిగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు. ఈ విధంగా శిష్టుడైన శ్రీహరిని అనుగ్రహించి ఆ తర్వాత దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలిచాడు భవుడు. తక్షణమే తన సంకల్పంతో భైరవుడిని సృష్టించాడు. భైరవ, అసత్య ప్రలాపన చేసిన బ్రహ్మని నీ కత్తివాదనతో తగినట్లు సత్కరించు అని అన్నాడు శంకరుడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కలిగించే పదునైన కత్తిని జులిపించాడు. ఒక చేత బ్రహ్మదేవుడిని బట్టి అబద్ధమాడిన అతగాడి 5వ తలకాయను అస్సున నరికివేశాడు. తక్కిన తలలు కూడా నరికివేయడానికి సిద్ధపడుతూ ఉండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడిపోయాడు. శివ శివ, భవ భవ, హరహర అని ఆర్తనాదాలు చేసుకుంటూ తత్తరపడిపోతూ వచ్చి శివుడి పాదాల మీద పడ్డాడు. వణికిపోతున్న విధాత పరిస్థితి చూసి విష్ణుమూర్తికి కూడా జాలి కలిగించింది. ఎంతైనా ఆయన బొడ్డు తామర నుంచి వెలువబడ్డాడు కదా పితామహుడు. అందుకే కాబోలు పునః పునః శంకరునికి అంజలించి మొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు. అంతకన్నా దీనంగా ప్రాణభిక్షను అర్థిస్తూ ఉన్నాడు బ్రహ్మ. దయచల్చాడు ఆ పరమేశ్వరుడు. ఈ బ్రహ్మదేవ, నువ్వింతగా ప్రాధేయపడుతున్నావు గనుక విష్ణు